ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ పోర్లో గుజరాత్ టైటన్స్ ను 5 వికెట్ల తేడాతో మట్టి కనిపించింది ఆర్సీబీ జట్టు. అది పక్కన పెట్టేస్తే నిన్న హీరో ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరైనా అయ్యారంటే అది వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీకి వామ్మో 1 కాదు 2 కాదు వరుసగా వస్తూనే ఉన్నాయి అవార్డులు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా వైభవ్ సూర్యవంశీ. ఇక ఈ దెబ్బతో నిజం చెప్పాలి అంటే పూర్తిగా అసలు ఎవరికి ఎక్కువ అమౌంట్ వచ్చింది, ప్రైజ్ మనీ వచ్చింది అనేది కనుక చూస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు వైభవ్ సూర్యవంశీకి ఎంతెంత వచ్చిందో ఒక్కసారి చూద్దాం. వైభవ్ సూర్యవంశీకి ఇక ప్రైజ్ మనీ వచ్చేసరికి ఆరెంజ్ క్యాప్ కోసం 10 లక్షల రూపాయలు, ఎందుకంటే 776 పరుగులు కొట్టాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్లేయర్ ప్రైజ్ మనీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ 15 లక్షల రూపాయలు. ఓకే, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అది కూడా వైభవ్ సూర్యవంశీ, దానికి 10 లక్షల రూపాయలు. బెస్ట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ దిస్ సీజన్ 237.30తో అది కూడా వైభవ్ సూర్యవంశీ 10 lakhs. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలంటే మోస్ట్ సిక్సెస్ అవార్డ్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఎవరంటే మళ్ళీ వైభవ్ సూర్యవంశీ 72 సిక్స్లు కొట్టాడు, 10 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక తర్వాత మిగతా జట్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మొదటగా జట్లకు వచ్చి గెలిచిన బెంగళూరు జట్టుకు 20 కోట్ల రూపాయలు, ఓడిపోయిన గుజరాత్ జట్టు వాళ్ళకి 12.5 కోట్ల రూపాయలు ఇలాగా రావడం అయితే జరిగిందనమాట. సరే, ఇక మిగతా విషయంలోకి వచ్చినట్టయితే క్వాలిఫైయర్ 2ని ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్కు 7 కోట్ల రూపాయలు, ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్కు 6.5 కోట్ల రూపాయలు దక్కిందనమాట. ఇక నెక్స్ట్ విషయంలోకి వచ్చినట్టయితే పర్పుల్ క్యాప్ హోల్డర్ ఎవరంటే కగీసో రబాడ 29 వికెట్లతో 10 లక్షల రూపాయలు సాధించాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ వికెట్లు అంటే ప్రైజ్ మనీని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసింది మోస్ట్ ఫోర్స్ కొట్టిన అవార్డు, అది సాయి సుదర్శన్కి 75 ఫోర్లు కొట్టాడు అనమాట ఈ టోర్నమెంట్లో. ఇక మోస్ట్ డాట్ బాల్స్ వేసిన అవార్డు ఈ సీజన్లో 172 డాట్ బాల్స్ వేశాడు, అది సిరాజ్కి వచ్చిందనమాట. ఓకే, 10 లక్షల రూపాయలు. ఇక ఫేర్ ప్లే అవార్డు ఎవరికి వచ్చిందంటే మనీష్ పాండేకి వచ్చింది, తనకి 10 lakh రూపీస్ రావడం జరిగిందనమాట. ఇక బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు ఈడెన్ గార్డెన్స్కి 50 లక్షల రూపాయలు, అలాగే హెచ్పిసిఏ స్టేడియంకి 25 lakh రూపీస్ వచ్చింది. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే వైభవ్ సూర్యవంశీకి 55 లక్షల రూపాయలు జస్ట్ అవార్డ్స్ రూపంలో వచ్చాయి. ఇది కాక ఆ అబ్బాయికి 13 కోట్ల రూపాయల ఆఫర్ కూడా వచ్చింది, ఇంకా కాసుల వర్షం అని చెప్పచ్చు. అలాగా నిజానికి ఐపీఎల్లో గెలిచిన జట్టు కన్నా కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది అయితే మాత్రం వైభవ్ సూర్యవంశీనే. ఎందుకనంటే ఇన్ని అవార్డులు అంటే 5 అవార్డులు ఒకేసారి ఒకే సీజన్లో సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 19 సీజన్లో ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా అలా సాధించలేదు అనమాట. ఇక భారీ నజరాన 20 కోట్ల రూపాయలు మొత్తం సింహభాగం అంతా కూడా వీళ్ళకే దక్కింది. ఇక తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే చిన్న చిన్న 1 lakh 2 lakh రూపీస్కి సంబంధించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు ఇలాంటివి దక్కాయి. ఇది పెద్ద విషయం ఏం కాదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.